పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఏప్రిల్ 27వ తారీఖు. యోహాను సువార్త 14వ అధ్యాయము 7వ వచనము నుండి 14వ వచనం వరకు. మీరు నన్ను ఎరిగియున్నచో నా తండ్రిని కూడా ఎరిగియుందురు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను చూచి ఉన్నారు అని పలికెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభు, మాకు తండ్రిని చూపుము, మాకు అది చాలును అనెను. అందుకు యేసు ఇట్లనెను, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీతో ఉంటిని, నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూపుమని ఎట్లు అడుగుచున్నావు? నేను తండ్రి యందు, తండ్రి నాయందు ఉన్నామని నీవు విశ్వసించుటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు, కానీ తండ్రి నాయందు నివసించుచు తన పనులను నెరవేర్చుచున్నాడు. నేను తండ్రి యందు ఉన్నానని, తండ్రి నాయందు ఉన్నాడని మీరు విశ్వసింపుడు. లేనిచో ఈ క్రియలను బట్టి అయినా నన్ను విశ్వసింపుడు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును, అంతకంటేను గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి కుమారుని యందు మహిమపరపబడుటకు మీరు నా పేరిట ఏమి అడిగినను చేసెదను. మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసెదను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.